ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోటు వర్షపాతం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తుంది. సకాలంలో వర్షాలు పడకపోవడంతో 3 సార్లు విత్తనాలు విత్తుకునే పరిస్థితి వచ్చింది. వర్షాకాల ఆలస్యం కారణంగా సాగుకు తెచ్చిన వడ్డీలు భారంగా మారాయన్నారు రైతులు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకుంటే అప్పులెలా తీర్చాలంటున్నారు ఆదిలాబాద్ జిల్లా అన్నదాతలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్లో 2-3 సార్లు విత్తనాలు విత్తడంతో సాగు భారమైంది. జిల్లాలో 90% వర్షాధారంతోనే 16 లక్షల ఎకరాల్లో పత్తి, సోయాబీన్ కందులు సాగు చేస్తారు. జూన్ 1 నుంచి సీడ్ కొనుగోలు చేసి పత్తి నాట్లు వేశారు రైతులు. మొదట్లోనే దాదాపు 8 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. నెల రోజులు వర్షాలు ఆలస్యం కావడంతో దాదాపు 3 లక్షల ఎకరాల్లో రెండవసారి నాట్లు వేశారు. ప్రస్తుతం 45 రోజులైనా కేవలం 15 రోజులు మాత్రమే వానలు పడ్డాయి. దీంతో సాధారణ వర్షపాతంతో 65% లోటు వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో వర్షాధార ప్రాంతాల్లో 3 సార్లు విత్తనాలు నాటారు రైతులు. విత్తనోత్పత్తి బాగా లేని పత్తి, సోయా విత్తనాలు విత్తడంతో తీవ్రంగా నష్టం జరిగింది. ఈ సీడు వేసిన పొలాల్లో పూర్తి స్థాయిలో పంట మొలకెత్తలేదు. రైతులు 2 నుంచి 3 సార్లు విత్తాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అప్పులు అయ్యాయన్నారు అన్నదాతలు. మేము ఇంతకుముందు వర్షాలు పడ్డాయని సోయా వేసినాం. ఫస్ట్ సోయా మొత్తానికైతే వెళ్ళలేదు. మళ్ళీ సెకండ్ సారి వేసినాం. బాగులు తెచ్చుకుంటే ఎట్నాం, పరేషాన్ ఉన్నాం. వర్షాలు లేదు. దాని కొరకు ఈ గవర్నమెంట్ ఏమన్నా సబ్సిడీల మీద ఇచ్చినా కానీ ఆదుకుంటే అది సబ్సిడీ కరెక్ట్ అంతలేదు మాకు. పోయిన గవర్నమెంట్ అట్లా చేసిందంటే రైతులకు ఆదుకుంటే మంచిగా ఉంటుందని ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి రైతులకు ఏదైతే సాయం చేయాలన్నా అది చేస్తే మంచిగా ఉంటుందని. ఉమ్మడి ఆదిలాబాద్లో ఖరీఫ్లో అనావృష్టి కారణంగా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 45 రోజుల్లో పడిన మోస్తరు వర్షాలు పంటలకు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ఈసారి ఋతుపవనాల ఆలస్యంతో నెలన్నర రోజుల్లో 18 రోజులు మాత్రమే వర్షాలు పడ్డాయి. జూన్ 1 నుంచి 17 వరకు 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో భూగర్భ జలాలు తగ్గాయి. తేమ శాతం కూడా తగ్గిపోవడంతో ఖరీఫ్ తొలినాట్లు మొలకెత్తలేదు. వర్షాభావంతో అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 3 సార్లు విత్తనాలు నాటాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు అన్నదాతలు. మళ్ళీ అదే విషయం మళ్ళీ ఇంకా వేసినాం. ఇప్పుడు కూడా బరాబర్ వర్షం లేదు, ఏం లేదు. ఇంకా అట్లనే ఫుల్ గడ్డలు అవుతున్నాయి. ఇంకా ఇప్పటికీ వర్షం లేదు. దానికోసం మరి కనీసం మాకు గవర్నమెంట్ ఏదన్నా విషయంలో ఆలోచించి మాకు సహకరించాలని కోరుతున్నాం. ఎకరానికి విత్తనాల ఖరీదు, కూలీల ఖర్చుతో మొత్తం 20,000 రూపాయల భారం పడిందన్నారు రైతులు. బ్యాంకులు రుణాల రీషెడ్యూల్ కాలేదు. దీంతో రుణాలు రాక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదన్నారు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోతే అప్పులెలా చెల్లించాలని ఆందోళన చెందుతున్నారు రైతులు. పోయిన వర్షం పడాక ఎల్లలేవు ఎత్తులు, ఇత్తనాలు డబల్ ఖర్చులు ఉన్నాయి. మళ్ళా మందులు, సోయలు డబల్ ఖర్చు 6,000-7,000 ఎకరానికి తలుగుతున్నాయి. అది చేస్తాం, ఇది చేస్తాం అనుడు ఉన్నా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన అవి మాటలే ఉన్నాయి కానీ ఏమి ఇచ్చులేదు, తీసుకున్నది లేదు. అంత బాధ పరేషాన్ ఉన్నది. లోటు వర్షపాతంతో మే నెల చివరిలో పత్తి విత్తుకున్న రైతులు మరోసారి విత్తాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ప్రకృతి వైపరీత్యంతో రైతులపై భారం పడుతుందన్నారు జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పుల్లయ్య. లోటు వర్షపాతంతోనే రైతులపై సాగుభారం పెరిగిందనే ఆందోళన వ్యక్తమవుతుంది.